వరంగల్ శాకంబరిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కాకతీయ కళా సంపదతో విరాజిల్లే ఆలయం నేడు ఆకుకూరలు, కూరగాయలతో దర్శనమిస్తున్నాయి. వివిధ కూరగాయలు, ఫల పుష్పములతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు భక్తులు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. ఓరగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఇప్పుడు శాకంబరి ఉత్సవాలు అయితే ఈ రోజుతో ముగియనున్నాయి. ప్రస్తుతం మనం ఓరగల్లు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నాం. ప్రస్తుతం కాసేపటి క్రితమే అమ్మవారిని ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారో అక్కడ తర్వాత ఆమెకు ఇక్కడ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ప్రధానంగా లోపలి ద్వారంలోకి తీసుకెళ్లి ఆమెకి అర్చన చేయడమే పాటు అమ్మవారికి పూజా కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి అంశం అయితే కనబడుతుంది. ప్రధానంగా వరంగల్ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచినటువంటి అమ్మవారికి ఈరోజు శాకంబరి మహోత్సవాలు అయితే చివరి దశ చేసుకున్నాయి. దాదాపుగా ఆషాఢ మాసంలో ప్రారంభమైనటువంటి ఈ శాకంబరి మహోత్సవాలు దాదాపుగా 14 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి సందర్భంలో రోజొక్క రూపంలో అమ్మవారు దేదీప్యమానంగా విరాజిల్లిందని మాత్రం ప్రస్తుతం చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 రోజుల పాటు జరిగినటువంటి ఈ శాకంబరి ఉత్సవాల్లో రోజొక్క రూపంతో పాటు రోజొక్క పూలతో అదేవిధంగా నానావిధ ఫల పుష్పాలతో అమ్మవారు అభిషేకము, అదేవిధంగా పూజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాలు కూడా చాలా జోరుగా సాగాయని చెప్పుకోవచ్చు. అంగరంగ వైభవంగా సాగినటువంటి ఈ ఘట్టంలో చివరి రోజు ఈరోజు శాకంబరి మాతగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచే శాకంబరి అమ్మవారికి ఆలయంలో ఉన్నటువంటి అన్ని ప్రధానంగా ఉన్నటువంటి క్యూ లైన్లలో పూర్తిగా అమ్మవారికి ఏదైతే కూరగాయల తోరణాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి చోట అంటే ఏ వైపు చూసినా కానీ అమ్మవారి శాకంబరి రూపంలో కూరగాయలు జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఈ ఆషాఢ మాసంలో అతివృష్టి అనావృష్టికి సంబంధించినటువంటి పరిస్థితిపై అమ్మవారు అధిగమించే విధంగా అన్ని విధాలుగా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే అమ్మవారికి శాకంబరి మాతగా కొలువుదీరిన తర్వాత ఏదైతే అమ్మవారి కడుపులో నుంచి ఉద్భవమైనటువంటి ఈ కూరగాయలు తినడం వల్ల సమస్త రోగాలు, అదేవిధంగా ఈ పీడలు, అదేవిధంగా అతివృష్టి అనావృష్టికి దూరంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అమ్మవారు పూర్తి నమ్మకంతో ఉంటుందని చెప్పేసి భక్తజన కోటిలు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాకంబరి అమ్మవారి మహోత్సవాలు ఈరోజు ముగుతున్నాయి. మొత్తం ఆలయం అంతా కూరగాయలతో శాకంతో పూర్తిగా నిండుకొని ఉంది. అమ్మవారు ఏ విధంగా సంతృప్తి చెందుతుందో, ఎలా ఉంది అసలు ఇక్కడ పూజ? గత 15 రోజులుగా శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజంగా వరంగల్ అంటేనే భద్రకాళి అమ్మవారు నిజంగా మహిమామతురాలు. ఇక్కడ ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరిన కోరికలన్నీ నెరవేరితే, ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ పర్వదినం ముఖ్యంగా ఈ గురి పౌర్ణమి రోజు నాడు ఈ శాకంబరి చాలా ముగింపులో ఉంటాయి. దీని రోజులు ఎవరైతే భక్తులు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వాళ్ళకు అన్ని సౌకర్యాల కోరికలు ఉండి సుఖ సంజాతాలు ఉంటారు. ప్రధానంగా ఏ రకాల కూరగాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? ఇంత కూరగాయలు నిన్న రాత్రి నుంచే ఎలా అలంకరణ చేశారు అసలు? సరే, నిన్న పొద్దున్న నుంచి ఉదయం నుంచి ప్రోగ్రాం జరుగుతున్నది. ఎందుకంటే దీన్ని దగ్గర ఒక 10,000 కిలో కావటం కంటే ఎక్కువనే తీసుకున్నాను. 10 నుంచి 20,000 కిలోలు కూరగాయలు దీన్ని జరుగుతుంది. దీనికోసం కనీసం ఒక 200-300 మంది వాలంటీర్లు దీన్ని దండలుగా కట్టడమైనా కూర్చోడమైనా ఈ అలంకరణలో పాల్గొన్నారు. ఈనాడు బ్రాహ్మీ ముహూర్తము 3:30కు అమ్మవారిని అభిషేకించి అన్ని రకముల కూరగాయలను శుభ్రపరిచి తుడిచి దండలుగా గుచ్చి అమ్మవారికి శోభాయమానంగా అలంకరించడం జరిగినది. శాకాంబరీం స్తువం ధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం. అమ్మవారు శాకాంబరిగా ఆకుకూరలతో కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని చూడడం ద్వారా అక్షయములుగా అంటే మనకు చక్కటి వర్షాలు పడి చక్కటి పంటలు పండి ఈ లోకం మొత్తం కూడా కరువు కాటకాలు లేకుండా, అతివృష్టి కాకుండా, అనావృష్టి కాకుండా ఈ సుభిక్షంగా ఉండాలి అని అమ్మవారికి కృతజ్ఞతా భావంతో శాకాల దండలు జలాధారతో అభిషేకం చేస్తాము. తద్వారా అమ్మవారిని వాళ్ళు చూడడం ద్వారా మనకు కూడా కరువు కాటకాలు రావు, సకల ఐశ్వర్యాలు శుభాలు కలుగుతాయి. కనుక ఈనాడు అమ్మవారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శాకాంబరిగా అమ్మవారిని దర్శించండి, తరించండి. సాయంత్రం ఏ విధంగా ఉంటుంది? ఉదయం అలంకారం చేశాము. ఇప్పటి నుంచి
దాదాపు రాత్రి 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు, అందరూ దర్శనం చేసుకోవడమే. ఇవాళ ఏ పూజలు ఉండదు, మీరు కేవలం దర్శనంతోటే. శాకంబరి ఉత్సవాలకు ఉన్నది అని చెప్పేసి మంత్రి సురేఖ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు కష్టాలు, అతివృష్టి అనావృష్టి మొత్తం పీడ వచ్చి వెళ్ళిపోయే విధంగా ఈరోజు శాకంబరి మాతను పూర్తి స్థాయిగా కూరగాయలతో పూజిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి మంత్రి కొండా సురేఖ. అదేవిధంగా ఇక్కడటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తుల ప్రగాఢ నమ్మకం అంతా ఓరుగల్లు దేవాలయం పూర్తిగా దేదీప్యమానంగా విరాజనం కాకుండా అత్యంత శోభాయమానంగా దైవ సంబోధంగా కూడా వరంగల్లో ఉన్నటువంటి అమ్మవారి భద్రకాళి దేవాలయ అమ్మవారు అయితే విరాజిల్లుతుందనేది మాత్రం ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరాబాద్ సంపతో 99 టీవీ శ్రీధర్ వరంగల్.